రాష్ట్ర వ్యాప్తంగా జీకేజీ పార్టీ అంటే గొడ్డలి, కోడికత్తి, గులకరాయ్. నేను మొన్నే చెప్పా మా శాసనసభ్యుల వారితో కూడా, నేను మట్టికి జీకేజీ పార్టీ అని అంట. వాళ్ళు దేని మీద ఈ రోజున నిరసనలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు చేశారంటే మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, 2019 మీరు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరీ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండరీ కాదు కదా, వాళ్ళు మొహాన్న ఏం చేశారంటే సాక్షి క్యాలెండరీ మట్టికి ఇచ్చారండి జనవరి 1వ తారీఖుకి ప్రతి సంవత్సరం. మరి మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోనే 16,438 పోస్టులు డిఎస్సి తీసింది. మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన వాళ్ళయ్యి 1900 వరకు భర్తీ చేయడం జరిగింది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు ఏమన్నారంటే, అక్కడ కేంద్ర మంత్రి నీటు పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజీనామా చేశారు విద్యాశాఖ మంత్రిగా. ఇక్కడ కూడా ఈ దగా డిఎస్సి చేపట్టారు కాబట్టి మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి అని అంటున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్న నాయకులు వాళ్ళ పార్టీలో. ఈ భారతదేశంలో 31 రాష్ట్రాలు ఉంటే 5 సంవత్సరాలు అధికారం చేపట్టిన పార్టీ ఏదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుట్లో ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ యొక్క క్యాబినెట్ మంత్రులందరూ కూడా అవినీతి ఆరోపణలో కూరుకుపోయి విలవల్లాడిపోయి ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఇది మొన్న చదివాను ఎందుట్లోనూ న్యూస్లో. భారతదేశ చరిత్రలోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 19 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ మంత్రులు. నేను ఏంటో అనుకున్నా, తీరా చూస్తే అందరూ కూడా అలాగే ఇరుక్కుని జైల్లోకి వెళ్ళి కూడా వస్తున్నారు. మరి వీళ్ళ దురదృష్టమో వీళ్ళ అదృష్టమో, ఎవరన్నా ఒక వ్యాపార సంస్థ వ్యాపారం చేసినా, పరిశ్రమలు పెట్టినా, ఏదన్నా చేసినా కుమారులు కానీ వాళ్ళు కానీ ఆ వ్యాపారాల్లో తర్పీదిస్తారు. వీళ్ళు ఏం చేశారంటే జీవితకాలం మేము శాశ్వతంగా ఉంటుంది మా పార్టీ అని చెప్పేసి అని కుర్రోళ్ళని తయారు చేశారండి, వారసుల కింద కొడుకుల్ని. వాళ్ళు ఎలా తయారంటే వీళ్ళు బాబుల్లాగా తయారైపోయారు. కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, బోమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, పేరి నాని కుమారుడు, జోగి రమేష్ కుమారుడు, తమ్మినేని సీతారాం కుమారుడు, సిరివి అప్పలరాజు కుమారుడు. మళ్ళీ ఇదంతా కాకుండా ఎంత దారుణం అండి, ఒక పని చేసుకునే అమ్మాయి ఆస్తి మాజీ స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారి భార్య బెదిరించి ఆస్తి రాసుకుంటే 2 రోజుల క్రితం కేసులు కూడా పెడతాం జరిగింది. వీళ్ళు అందరూ ఏంటంటే ఏదో రకంగా మనం దోసేవాలి, దాచేసుకోవాలి అన్న ధోరణిలోనే ఉన్నారు. వీళ్ళకి బుద్ధి చెప్తున్నారు ప్రజలు. ఫస్టే ఏం చేశారు వీళ్ళు, మేము అధికారంలో ఎక్కిన వెంటనే ఎన్డీఏ కూటమి 6 నెలల్లో మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత మాదే అన్నారు. అది ఒక 2 రోజులు రోడ్డు ఎక్కారు, అది కథ ముగిసిపోయింది. ఈరోజు మళ్ళీ యూరియా 1 రోజో 2 రోజులో కొరత, ఆ యూరియా కొరత కూడా అన్నారు. 1 రోజు అంటే 1 రోజు గల్ఫ్లో యుద్ధాలు జరుగుతుంటే పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోతే ఇప్పుడు జైల్లో ఉన్న సిరిది అప్పలరాజు గారు ఒక బ్యానర్ పట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఢిల్లు మద్యం పుల్లు అని పెట్టాడు. పాపం లోపలికి వెళ్ళాడు సిరిది అప్పలరాజు గారు కూడా. అలాగా వీళ్ళు ఎంతసేపు ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇది డిఎస్సి. ఇక ఏంటంటే ఇందాక మా ఇడా చైర్మన్ గారు చెప్పినట్లు వాళ్ళు చెప్పిన ఏమి వినరండి ప్రజలు వినే పరిస్థితులు లేరు. వాళ్ళకి ఏంటంటే పాంప్లెట్ లాంటి సాక్షి పత్రిక, వీడియో గేమ్స్ ఆడుకుంటారు పిల్లలు, అది ఒక సాక్షి మీడియా. ఇక ఆ 2 ఇప్పుడు అంతవరకు ఎందుకు, మేము ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల గురించి మేము ఏం చేశామో ప్రజలకు చెప్తానికని చెప్పేసి అని మేము కార్యక్రమం పెట్టాం. నిన్న 27వ తారీఖు నిన్న పొద్దున్నే సాక్షి పేపర్ 4:30కు వస్తుంది. నాకండి 4:30కు వస్తుంది, అందరికీ ఎన్నింటికి వస్తుందో తెలియక నాకు 4:30కు వస్తుంది. చూసా ఇంటింటికి అబద్ధాలు ఈ రోజు నుండి. ఏంటి ఇంటింటికి తెలుగుదేశం అని మేము పెడితే ఇంటింటికి అబద్ధాలు అన్నారు అని ఏమన్నారండి.
ఎప్పుడో ఇది నెల రోజుల క్రితమే పెట్టారు ప్రోగ్రాం. 14వ తారీఖు నుంచి 2 సార్లు వాయిదా వేశారు. ఎందుకు వేశారు అని అంటే ప్రజల్లో అసంతృప్తిగా ఉండి నాయకులు కేటరు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనటం వల్ల వాయిదా వేశారంటండి. మేమందరం అన్నామంటండి పైన అధిష్టానానికి. దానివల్ల వాయిదా వేశారండి. వారు పిచ్చోళ్ళారా, భారతదేశ వ్యాప్తంగా సర్వ్ ప్రోగ్రాం ఉందరా, దానికోసం అని చెప్పేసి అని వాళ్ళు తెలుసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఏమీ లేదు. ప్రచారం ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటున్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైనా సరే మా శాసనసభ్యులు వారు, మా యొక్క సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఎప్పుడు ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ సమస్యలు చెప్తూ మేము కొన్ని తీర్చేవి ఉంటాయి, కొన్ని తీర్చుని ఉంటాయి. మేము చెప్తున్నారా బాబు, ఇదిగో ఇందుట్లో మేము వేసాం, చేసినవే వేసాం, ఆడబిడ్డ నిధి ఇచ్చామని రాయలా ఇందుట్లో. మేము ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆడబిడ్డ నిధి 15,000 పడిందా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా అలా చెప్తున్నాం. ఎందుకు వెళ్ళకపోయామో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అప్పులలో ఉంది, ఓ పక్కన సంక్షేమం, ఓ పక్కన అభివృద్ధి, ఇవన్నీ చేయటం వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఇస్తాం అని చెప్తున్నాం. నిరుద్యోగ భృతి అది ఇస్తాం అని అన్నాం. 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నాం, ఇస్తాం అన్నాం. మేమేమి ఇచ్చామని చెప్పేసి ఇందుట్లో వేసి దగా చేయట్లేదుగా. మేము మీలాగా మీరు ఏం చేశారు అన్నదే. 3,000 పెన్షన్ ఒకేసారి పెంచారా? అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారా? అలా ఏమున్నాయి? అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు, చెత్త మీద పన్ను వేశారు, ల్యాండ్ టైటిల్ పెట్టారు. ఎన్ని చేశారు మీరు చెప్పకుండా? మేము ఉచిత బస్సు జిల్లాకే పరిమితం అన్నాం మేనిఫెస్టోలో. మరి ఏం చేసాం? రాష్ట్ర వ్యాప్తంగా తిరగమన్నాం. ఇవన్నీ మేము చెప్పుకుంటున్నామా? మేమేమన్నా ఇవ్వలేని చెప్తున్నాం. 3 ఇవ్వాలి, మేము ఆ 3 కూడా ఇస్తాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం చెప్తున్నాం. మీలాగా అలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పి చేద్దామని అనుకుంటున్నారేమో. ఇదేమీ జరగదు రానున్న రోజుల్లో. కానీ నేను ఫస్ట్ నుంచి తప్పు ఒకటి మాట్లాడానండి. రాష్ట్ర ప్రజలకి నేను చిన్న తప్పు వివరించాలి. 175లో చివరి 5 అన్నా తీయండి, మధ్యలో 7 అన్నా తీయండి అన్న. ఏమో ప్రజలు 151లో 5 తీసి పారేశారు. నేను దానికే చాలా బాధపడుతున్నాను. ఇదేంట్రా నా ఎనాలిసిస్ తప్పు వచ్చిందేమో, కొద్దిగా వయసు పెరుగుతుంది కదా అని చెప్పేసాను. ఈ యొక్క మీడియా సమావేశం సందర్భంగా ప్రజలందరికీ తెలుసు, ఎవరు ఇన్ని చెందులు చేసినా ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరవుతాయి ఇదని. ఒక పక్కన పోలవరం అండి, రేపు మార్చిలో వదిలేస్తున్నారండి. జూలై 17వ తారీఖు నుంచి పుష్కరాలండి, గోదావరి పుష్కరాలు శరవేగంగా అవుతుంది. 30,000 మంది కార్మికులతో అమరావతి బ్రహ్మాండంగా ఉంది. ఆయన పెట్టుకోమనండి, మావిగని కాదు. జగ్గైపేట, జియు గుంటూరు, నెల్లూరు, జగన్ పెట్టుకోమనండి, బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుకోమనండి. MA మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, GN గన్ను, మావి గన్ను ఎందుకు? జగ్గైపేట, గుంటూరు, నెల్లూరు, జగన్. అందరికీ నమస్కారాలు. ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక ధర్నా చేశారని చెప్పేసి ఈరోజు మనం అనుకుంటున్నాము. ఈ రోజున వైసీపీ పార్టీ ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని ప్రజల ముందు ఉంచి ఆ అబద్ధాన్ని నిజాన్ని చేయాలనుకుంటే ప్రజలు మోసపోరు, నిరంతరం మీ అబద్ధ మాటలు నమ్మరు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఏమి అర్హత ఉంది ఈ విషయం మీద? వాళ్ళు 2019 నుంచి 2024 వరకు కూడా అధికారంలో ఉండి ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారా అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు ధర్నా చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, గొడ్డలి పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాము. ఒకటే ఆలోచించాలి, మనము వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజున డిఎస్సి నోటిఫికేషన్ మీద మొదటి ఫైల్ మీద సంతకం పెట్టారు. ఆ సంతకాన్ని పెట్టినటువంటి దాన్ని అనుసరించి 16,000 ఉద్యోగాలు పైచీలకు నోటిఫికేషన్ విడుదల చేసి సక్రమంగా నోటిఫికేషన్ అమలయ్యేలాగా గొడ్డలి పార్టీ నాయకులు అనేక కేసులు వేసినా సరే దాదాపు 200 పైచీలకు కేసులు వేసి ఈ నోటిఫికేషన్ ని అడ్డుకోవాలని ప్రయత్నించినా సరే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటని అనుసరించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామనేటువంటి మాటని అనుసరించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం
సమర్థవంతంగా ఈ పోస్టులను భర్తీ చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి సమర్థవంతంగా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజున విమర్శ చేయడానికి గొడ్డలి పార్టీకి ఏమి అధికారం ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేము సమర్థవంతంగా నోటిఫికేషన్ విడుదల చేశామనడానికి నిదర్శనం ఏంటంటే 200 పైచిలుకు కేసుల్ని ప్రతి కేసుని కూడా కోర్టులో డిస్పోజల్ చేసి నారా లోకేష్ గారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ని సక్రమంగా చేశారు. అందరికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్లు ఇచ్చారు. ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ ఒక్కటే కాదు, మేము నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాము. జాబ్ క్యాలెండర్ ప్రతి దానికి మన కూటమి ప్రభుత్వం క్యాలెండర్ని రిలీజ్ చేసింది. దాని ప్రకారము కానిస్టేబుల్ పోస్టులు కానీ, దాని ప్రకారము గ్రూప్ 1 పోస్టులు కానీ, గ్రూప్ 2 పోస్టులు కానీ, సర్వీస్ కమిషన్ పోస్టులు అన్నీ కూడా ఫిలప్ చేయడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కానిస్టేబుల్ పోస్టులని భర్తీ చేసింది. మిగతా అన్నీ కూడా ఏదైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేసి నిరుద్యోగులకి ఒక భరోసాని ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున చెప్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాయా మోసం ఏంటంటే అబద్ధం 10 సార్లు చెప్తే అది నిజం అవదు, 10 సార్లు చెప్పినా సరే అబద్ధమే. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒకటి గ్రహించాలి, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని అభిమానిస్తారు. వాళ్ళ గుండెల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్కసారి మోసపోయినందుకు మాత్రం ప్రతిసారి మోసపోరన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, 100 మంది 150 మంది వచ్చారు ధర్నాకి, కానీ వాళ్ళలో ఒక్కళ్ళైనా సరే డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? వీళ్ళకి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. గంజాయి బ్యాచ్ని, గంజాయి తాగే వాళ్ళని వెనకాలేసుకొచ్చి రాజకీయం చేయకూడదండి. రాజకీయం ఖచ్చితంగా చేయండి, ప్రజలు అప్పటికైనా ఆదరిస్తారు మిమ్మల్ని. మీరు ఈ రకంగా రాజకీయాలు చేస్తే మీరు 2029 కాదు 2034 ఎప్పటికీ అధికారంలో రారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి అందరికీ ఒక హెచ్చరిక తెలియజేసుకుంటూ, ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. బడేడు చంటి గారు ఏలూరు నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మేము ఈ కార్యక్రమాన్ని, ఈ ధర్నాలకి మేము బాధపడేది లేదు. మేము వాళ్ళకి ఏ రకంగా ప్రజలతో బుద్ధి చెప్పించాలో, ప్రజల్లోకి ఈ విషయాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకి సరైనటువంటి విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.